ఓయ్ ఏమే నడుచుకుంటా ఏంటి కళ్ళంతా ఎర్రబడిపోయినాయి, రాత్రంతా నేనే కళ్ళలోకి వస్తున్నానా? పోండి మీరు మరీను, పగలంతా మీతోనే కదా దొబ్బించుకునేది, రాత్రి కూడా మీరేనా? మహేష్ బాబుతో దొబ్బించుకుంటున్నా, తెల్లార్లు మహేష్ బాబే కళ్ళు, మరి కళ్ళు ఎర్రపడవా? ఏమే మహేష్ బాబా, ఏ మహేష్ బాబుకి నాకు పెద్ద తేడా ఏముంది? కలర్ ఆల్రెడీ ఓకే, పర్సనాలిటీ ఆల్రెడీ ఓకే, అది కూడా ఆల్రెడీ ఓకే. పోండి సరే, మన ఇద్దరం తర్వాత దొప్పించుకుందాం కానీ పేషెంట్ ఎవరో వచ్చినట్టున్నాడు, చూడు 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 చూడు. డాక్టర్ గారు, డాక్టర్ గారు చూడు. అయ్యో నా చూస్తారా? నీదేటరా బాబు, ఎవరిదైనా చూడటానికే ఇక్కడ కూర్చున్నాం. రా 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 రా, ముందు నీ చూసేసి పంపించేస్తా. దా దా దా. అయ్యో నా చూస్తారా? ఇగో నడుచుకుంటా, ముందు ఆ నోట్లో అది పెట్టు. ఏం పెట్టాలి? నీ మొహం మళ్ళా అలా చూస్తావంటే ఆ థర్మామీటర్ ఆ నోట్లో పెట్టు పెట్టు. నోట్లో పెట్టి ఆడికి ఎంత ఉందో చూడు. జ్వరం జ్వరం జ్వరమే. పోండి మీరు మరీను, నేను నోట్లో మాత్రమే పెడతాం, ఎంత ఉందనేది మీరే చూసుకోండి. ప్రతిదానికి నోరెల్లబెట్టి చూస్తాం, ఈ మొహం అండ ఎంత బాగుందో చూడటం మీకు అలవాటేగా. ఏంటిది, నోట్లో పెట్టుకోవాలా? నోట్లోనే పెట్టుకోవాలా? ఇంకెక్కడైనా పెట్టుకోవాలా? ఎక్కడ పెట్టుకోవాలా? ఇంటికి వెళ్ళాక ఎక్కడెక్కడో దొబ్బించుకో, ఇక్కడ మట్టుకు నోట్లో దొబ్బించుకో, నోట్లో దొబ్బించుకుని చావు. నర్సు పిల్ల సరే నోట్లోనే పెట్టుకుంటానులే. ఒరే అబ్బాయి, నోట్లో పెట్టాక ఎలా ఉందిరా? డాక్టర్ గారు ఏంటండి పుల్లగుంది, మళ్ళీ చెంటు కంపు కొడుతుంది ఏంటండి? పుల్లగా ఉందా? ఓహ్ నీ ఎంకమ్మ, పుల్లగా ఉంటుంది ఏంటి? సెంటు వాసన కూడా వస్తుందా? ఏమే గుంట, ఆ నోట్లో ఏం పెట్టావే? పుల్లగా ఉంది అంటున్నాడు, సెంటు వాసన అంటున్నాడు అయితే. ఏం పెట్టావే ఆ నోట్లో? థర్మామీటరేనా లేకపోతే ఇంకేమన్నా పెట్టావే? ఏమన్నా థర్మామీటర్ మాత్రమే పెట్టా, ఇంకేమీ పెట్టలేదండి బాబు. పెట్టే ఓపిక కూడా నాకు లేదు. వాడు ఏమైనా మహేష్ బాబా ఇంకేమైనా పెడతానికి? థర్మామీటర్ పెడితే పుల్లగా ఉంటుందంటే ఆ చెంటు కంపెట్టే. ఏమే చింతపండుతో చేశారా ఏంటే బాబా? ఇప్పుడే ఓ పేషెంట్ సంకలోంచి తీసుకెళ్ళి ఆ నోట్లో పెట్టా, కంపు కొడుతుందని కొద్దిగా సెంటు కూడా కొట్టానే. అరే బాబు ఏం లేదురా, అంతకుముందు ఎవడో సంకలోంచి తీసి నీ నోట్లో పెట్టిందట, అంతేరా, కొంచెం పుల్లగా ఉంటుంది అంతే. సంకలో పెట్టావా? ఆడెవడో సంకలో పెట్టావా? నెల కూడా వచ్చానండి బాబు, నెల కూడా ఏదో లోపలికి తోచిందండి బాబు. నెల ఎక్కడ తీసుకొచ్చి పెట్టావే బాబు? నిన్న కూడా వచ్చావా? నిన్న కూడా నోట్లో పెట్టిందా? ఏమండో డాక్టర్ గారు, ఆ పులుపు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు బాబు. ఎక్కడెక్కడియో తీసుకొచ్చి నా నోట్లో పెడతావంటే బాబు. ఏమే నిన్న ఎక్కడి నుంచి తీసి ఆ నోట్లో పెట్టావే? నిన్న కూడా ఈ నోట్లో పెట్టానండి, కానీ అంతకుముందు ఓ ముసలోడికి చెక్ చేశానండి. ఆ ముసలోడికి చేతులు లేవు, సంకలు లేవు. ఆడికి చేతులు లేవా అంటే సంకలో పెట్టలేదా? అయ్యి బాబు, మరి ఎక్కడ పెట్టావే బాబా? డాక్టర్ గారు మీకు నేను చెప్పను, నాకు సిగ్గు. ఆ పేషెంట్ చెవిలోనే చెప్తాను. ఏంటి పేషెంట్కి చెప్తావా? చెప్పు, ఆ రియాక్షన్ ఎలాగుంటుందో నేను కూడా చూస్తా. చెప్పు 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 చెప్పు.
అది ఎక్కడ పెట్టాను నువ్వు చెప్పనా? అక్కడ నుంచి తీసుకొచ్చి నా నోట్లో పెట్టావా? ఏంట్రా బాబు, పెళ్ళైన 10 సంవత్సరాలకి కడుపు వచ్చినట్టు ఆ వాంతులు ఏంటి, ఆ లోకం ఏంటి, ములుకు 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 మరి వాంతులు చేసుకుంటున్నావు ఏంట్రా? రే ఇంతకీ నర్సేం చెప్పిందిరా అంత పెద్ద వాంతి అయింది? పైనుంచి పోతున్నాయి, కింద నుంచి పోయేటో కింద నుంచి పోతున్నాయి. ఇదే హాస్పిటల్ రా బాబు. ఇదిగో నడుచుకుంటా ఆ రోగాలు కూడా తర్వాత, కానీ ఆ వాంతులకి 4 పిల్లలు నా నోట్లో పడి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఏయో తీసుకొచ్చి నా నోట్లో పెట్టేస్తున్నారేంటే బాబా. ఇదే హాస్పిటల్ రా బాబు. ఏమండి డాక్టర్ గారు, మళ్ళీ ఎప్పుడల్లా వస్తే రాను, ఒకవేళ వస్తే ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టి తీసుకొచ్చి నా నోట్లో పెట్టొద్దని చెప్పండి బాబా. డాక్టర్ గారు ఒక్కసారి మీ నోట్లో పెట్టుకోండి డాక్టర్ గారు, నా బాధ ఏంటో మీకు తెలుస్తుంది డాక్టర్ గారు.